హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. ఫిబ్రవరి 1 శనివారం 2025 రాశి ఫలాలు ఒకసారి మనం చూద్దాం. ఈరోజు ఏ రాశికి ఎలా ఉంటుంది, ఏ రాశి ఏం చేస్తే మంచి ఫలితాలు సాధిస్తారు, పరిహారం ఏం చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో మొదటగా మనం మేషరాశి గురించి మాట్లాడుకుంటే, మేషరాశి వాళ్ళకి ఈరోజు మీరు చేపట్టిన చారిటీ పనులు మానసిక ప్రశాంతతను, హాయిని కలిగిస్తాయి. మీ ప్రియమైన వ్యక్తితో మీకు సంబంధాలను హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. యువత వాళ్ళకు సంబంధించిన స్కూల్ ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. ప్రాజెక్టుల గురించి కూడా సలహా పొందుతారు. మీ స్నేహితుని కాలంతో ఈరోజు మీరు కలవబోతున్నారు. అనేక ఆలోచనలకే మీకు ఈరోజు గుండె జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్టుగా కొట్టుకుపోతుంది. మనస్సును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోవాలి. ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులే చేస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ తీసుకొని వస్తుంది. మీరు సాధారణం కంటే ఎక్కువ సమయం మీరు కుటుంబంతో గడిపినట్లయితే ఎప్పుడూ ఎల్లప్పుడూ కొత్త ఘర్షణ, గొడవకి సంబంధించి వాతావరణం చోటు చేసుకుంటుంది. కాబట్టి ఆ ఘర్షణ నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. మీకు ఈరోజు అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు లేత తెలుపు రంగు. మీరు చేయాల్సిన పరిహారం, మీ బంధుత్వాన్ని బలోపేతం చేయడానికి మీ పెద్ద సోదరుడి నుండి దీవెనలు పొందండి. మీకు ఎవరైనా అన్న కానీ ఇలా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఆశీర్వాదం తీసుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఇక వృషభ రాశి విషయానికి వస్తే, విచారంలో ఉన్న వారికి మీ శక్తికి వాళ్ళ సహాయం అనేది తోడవుతుంది. గుర్తుంచుకోండి, ఇతరుల అవసరాలకు ఉపయోగపడలేకపోతే ఈ నాశనం అయిపోయే మానవ శరీరానికి గల అర్థం ఏముండదు. అది గుర్తుంచుకోండి. మీ ప్రియమైన వ్యక్తితో మీకు సంబంధాలను హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి. ఇంటిని మెరుగుపరుచుకునే ప్రాజెక్టుల గురించి పరిశీలించాలి. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు. కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ను ప్లాన్ చేయండి. తద్వారా ఈ రోజును మీరు జీవితంలోకెల్లా అందమైన రోజుగా మలుచుకుంటారు. మీలో కొంతమంది దూర ప్రయాణానికి సిద్ధమవుతారు. బాగా అలసట ఉన్నా కానీ మీకు బాగా ప్రశంసలు అనేది వస్తాయి. వైవాహిక జీవితం విషయంలో చాలా విషయాలు ఈరోజు మీకు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. మీ ప్రియమైన వారు మీతో మాట్లాడటం ఇష్టం లేకపోతే మీరు వారిని ఒత్తిడి చేయవద్దు. వారికి సమయం ఇవ్వండి. పరిస్థితులు దానంతట అవే సర్దుకుంటాయి. మీకు ఈరోజు అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు లేత తెలుపు రంగు. మీరు చేయాల్సిన పరిహారం, ఎవరైనా కూడా కళ్ళు కనిపించని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటే, వికలాంగులు లాంటి వాళ్ళు ఉంటే వాళ్లకు బియ్యము, అలాగే ఎర్ర పండ్లు ఏవైనా, గోధుమలు ఇవి విరాళంగా ఇవ్వండి, దానం చేయండి. ఇలా చేయటం వల్ల మీకు పని ఒత్తిడి నుండి దూరం అనేది పెరుగుతుంది, స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఇక మిథున రాశి విషయానికి వస్తే, ఈరోజు మీకు పని ఒత్తిడి, విభేదాలు కొంత స్ట్రెస్ని అయితే తీసుకొస్తాయి. పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు, పూర్వోపరాలు మరిన్ని కూడా తెలుసుకోండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా పొందండి. మీకు కుటుంబంతోనూ స్నేహితులతోనూ చెప్పుకోదగిన సమయం దొరుకుతుంది. మీ ప్రేమ జీవితం పరంగా ఈరోజు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రేమలో పడినప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చవి చూస్తారు. రోజు చివరిలో మీరు మీ కుటుంబానికి సమయం కేటాయించాలి అని చూస్తారు. కానీ మీరు మీకు దగ్గరి వారితో వాగ్వివాదానికి దిగటం వల్ల మీ యొక్క మూడ్ మొత్తం చెడిపోతుంది. మీ జీవిత భాగస్వామితో ఈరోజు మీ జీవితంలోనే అత్యంత రొమాంటిక్ రోజుగా మిగిలిపోతుంది. వ్యాపారస్తులు వారి యొక్క ఆలోచనలను పునః సమీక్షించుకోవాలి. మీకు అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు, తత్సమ రంగు. మీరు చేయాల్సిన పరిహారం, గురువారాలలో చమురు వినియోగాన్ని ఉపయోగించండి. అంటే గురువారం రోజు మీరు చమురు తలకి పెట్టుకోవడం, లేదంటే శరీరానికి పెట్టుకోవడం చేయండి. ఇలా చేసి స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే, మీలో దాగి ఉన్న ఒక క్రూరత్వమైన దాన్ని నాశనం చేయండి. దీనివల్ల మీ మంచి స్వభావం అనేది బయటకు వస్తుంది. సో దీనివల్ల ప్రేమ కంటే శరీరానికే సరిపడినంత శక్తి కూడా మీకు దొరుకుతుంది. కాకపోతే మంచి కంటే చెడే త్వరగా గెలుస్తుంది అనేది గుర్తుంచుకోండి. మీ ఆర్థిక స్థితి మెరుగుపడినా కూడా బయటకు పోయే ద్రవ్యం వల్ల మీ ప్రాజెక్టులను అమలు చేయడంలో అడ్డంకులు వస్తాయి. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించుకోవడంలో మీకు రోజంతా
ఆహ్లాదకరంగా ఉంటుంది. అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మీ హుషారును లిఫ్ట్ చేస్తుంది. ఈరోజు మీరు జీవిత భాగస్వామితో సమయం గడపటం వల్ల మీకు వారితో సమయం గడపటం ఎంత ముఖ్యమో తెలుస్తుంది. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మరోసారి ప్రేమలో పడతారు. ఎందుకంటే ఆమె కానీ అతను కానీ అందుకు పూర్తిగా అర్హులు. మీ ప్రియమైన వారితో కలిసి సినిమా చూడటం మీకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మీకు అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నలుపు రంగు, నీలం రంగు వేసుకుంటే మంచిది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఏడుముఖి రుద్రాక్షని ధరించండి. ఇలా చేయడం వల్ల మీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, వ్యాధి లేని జీవితాన్ని గడుపుతారు. ఇక సింహరాశి విషయానికి వస్తే ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు మానసిక ఒత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది. అవాస్తవమైన ఆర్థిక లావాదేవీలా బిగుసుకుపోకుండా జాగ్రత్త వహించండి. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి ఇది ఒక మంచి రోజు. ఎప్పుడు వెలుగు దిశగా చూడండి. మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది. ఒక పిక్నిక్కి వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశించేలా చేసుకుంటారు. ఈరోజు మీరు సమయాన్ని మొత్తం కూడా అనవసర ముఖ్యం కాని పనుల కోసం గడుపుతారు. పెళ్ళంటే కేవలం సెక్స్ మాత్రమేనని వాళ్ళు అనుకుంటారు, కానీ అది నిజానికి అబద్ధమని ఈరోజు తెలుసుకుంటారు. ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే ఏమిటో ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. ఈరోజు ఎవరైతే కుటుంబానికి దూరంగా నివసిస్తున్నారో వారి యొక్క కుటుంబాన్ని మిస్ అవుతారు. కనుక మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి మీ యొక్క మనస్సును వాళ్ళతో పంచుకోండి. మీకు అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు లేత తెలుపు రంగు. మీరు చేయాల్సిన పరిహారం ఈరోజు మీ సోదరుడు ఎవరైనా ఉంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఎలాంటి పగని పెంచుకోవద్దండి. వాళ్ళకి ఏదైనా కూడా సానుకూలంగా మాట్లాడి సమస్యలు అనేది పరిష్కరించుకోండి. మీ ఆర్థిక ఆరోగ్య మెరుగుదల కోసం అతనితో కఠినంగా మాట్లాడకుండా ఉండండి. అంతా మంచిగా జరుగుతుంది. ఇక కన్యరాశి విషయానికి వస్తే ఇతరులతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే మీ ఆరోగ్యం వికసిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి. పట్టించుకోకపోతే తర్వాత సమస్యలను సృష్టిస్తుంది. డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను పాడు చేసుకోవద్దు. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతనివ్వండి. వారి విచారాలు, సంతోషాల్లో మీరు కూడా పాలు పంచుకుంటారనేది గుర్తుంచుకోండి. మీ స్వీట్ హార్ట్కి మీ భావనని ఈరోజే అందేలాగా చేయండి. రేపైతే ఆలస్యం అయిపోతుంది. ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యక్రమాల వలన మీరు ప్రణాళికలు విఫలం చెందుతారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ని ఇస్తుంది. ఈరోజు మీకు బాగా కావాల్సిన వారు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి వంట చేస్తారు. దీనివల్ల మీరు అనుకున్న విధంగా అలసట, ఆయాసం అన్ని తొలగిపోతాయి. మీకు అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు, తత్సమ రంగు. మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ఆరోగ్య ప్రయోజనాల కోసం పేదవారికి లేదంటే పేద ప్రజలకు కాషాయ ఆధారిత స్వీట్లను పంపిణీ చేయండి, దానం చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక తులారాశి విషయానికి వస్తే మీ ఎనర్జీ స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్థిక స్థితి దెబ్బతీసినప్పటికీ మీ యొక్క సంబంధం మాత్రం దృఢపడుతుంది. మీ చదువులను ఫనంగా పెట్టి మీరు బయటి ఆటల్లో అతిగా పాల్గొనకుండా అది మీ తల్లిదండ్రులకు సంకట పరిస్థితిని కలిగించకుండా చూసుకోండి. భవిష్యత్తు ప్రణాళిక కూడా క్రీడలకు ప్రాముఖ్యతకి ఇవ్వాలి, కానీ క్రీడలు, చదువు రెండు సమానంగా చూసుకోవాలి. మీ తల్లిదండ్రుల సంతోషం కోసం మీరు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది ఉత్తమం. గ్రహచలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది. వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. తను మీ ముందు బెస్ట్ ఏవ్గా సత్కరించడం జరుగుతుంది. మీ ప్రియమైన వారితో కలిసి సినిమా చూడటం మీకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మీకు అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు లేత తెలుపు రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం శుభ్రపరిచిన బట్టలు ధరించడం ద్వారా మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. కాబట్టి శుభ్రంగా ఉన్న బట్టల్ని ధరించండి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ ఆఫీస్ నుండి త్వరగా బయటపడటానికి ప్రయత్నించండి. మీరు నిజంగా సంతోషం పొందే పనులు చేయండి. ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈరోజు మీ ధనాన్ని తిరిగి పొందుతారు. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించకపోవడం వల్ల మీకు ఈరోజు అనేది
ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. మీరు మీ ప్రేమ కోరే అనవసరమైన డిమాండ్లకి తల ఒగ్గకండి. ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఇతరులు చెప్పిన సలహాను వినండి. మీ తాలూకు ఈరోజు ప్లాన్ మీ జీవిత భాగస్వామికి వేరే అర్జెంటు పని ఉండటం వల్ల డిస్టర్బ్ కావచ్చు, కానీ అది మంచికే జరుగుతుందనేది చివరికి మీరు గ్రహిస్తారు. మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. మీరు పార్కుకు, నది ఒడ్డుకు, గుడికి వెళ్తారు. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు రంగు, పసుపు రంగు. మీరు చేయాల్సిన పరిహారం గణేష్ గుడిలో నలుపు తెలుపు జెండాని అక్కడ దానం చేయండి. ప్రేమలో విజయం సాధించడానికి మీకు సహాయం అనేది అందుతుంది. ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే ఒక స్నేహితుడి నుండి అందిన ప్రశంస మీకు ఆనందదాయకంగా ఉంటుంది. తాము సూర్యుని వేడిని భరిస్తూ కూడా ఇతరులకు నీడనిచ్చే వృక్షాలులాగా మీరు మీ జీవితాన్ని మలుచుకున్నారు కనుక మీ మెప్పు లభిస్తుంది. వ్యాపారస్తులు నష్టాలు చవిచూస్తారు. అంతేకాకుండా మీరు వ్యాపార అభివృద్ధి కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు. శ్రీమతితో తగిన సంభాషణలు సహకారం బంధాన్ని బలోపేతం చేస్తారు. ఒక ప్రియమైన సందేశం వలన ఈరోజు అంతా సంతోషంగాను హాయితోనూ నిండి ఉంటుంది. భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునే వారికే సహాయం చేస్తాడని గుర్తుంచుకోవాలి. మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజిల్. ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. మీరు మీలోని తినే వారి మార్గం ఇవ్వచ్చును. అలాగే ఎన్నో రుచికరమైన పదార్థాలను ఈరోజు మీరు రుచి చూస్తారు. మీరు ఈరోజు మంచి రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ పసందైన భోజనం చేస్తారు. మీకు అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు పారదర్శక చంద్రికా రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం ఈరోజు ఆహారంలో ఏదైనా రూపంలో నల్ల మిరియాలు చేర్చండి. మంచి ఆర్థిక స్థితి అనేది చేర్చుకోండి. ఇక మకర రాశి విషయానికి వస్తే మీలోని ఏదైనా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది మీ ప్రేమ కంటే మీ శరీరానికి సరిపడేంత శక్తినిస్తుంది. కాకపోతే మంచి కంటే చెడే త్వరగా గెలుస్తుంది అనేది గుర్తుంచుకోండి. ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో వారికి ఎక్కడి నుంచైనా ఈరోజు ధనం అందుతుంది. ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. మీ నిర్ణయం తీసుకోవడంలో తల్లిదండ్రుల జోక్యం వలన మీకు అత్యంత సహాయంగా ఉంటుంది. అనవసర సందేహాలు అనుమానాలు బంధాన్ని దెబ్బతీస్తాయి. మీ కారణంగా మీరు మీ ప్రియమైన వారిపై సందేహపడద్దు. కానీ ఏదైనా విషయం మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనీయకపోతే వారితో కూర్చొని మాట్లాడండి. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీకు ప్రత్యేక గుర్తింపు అనేది లభిస్తుంది. గౌరవం అనేది వస్తుంది. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తెచ్చిపెట్టేందుకు ఎవరో ప్రయత్నించవచ్చు, కానీ మీరిద్దరూ ఏదోలా సర్దుబాటు చేసుకుంటారు. ఈరోజు మంచి మిత్రులు మిమ్మల్ని ఎప్పటికీ వదలరు అనే విషయాన్ని తెలుసుకుంటారు. మీకు అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు పారదర్శక చంద్రికా రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం ఆవులకు బచ్చలి కూర ఇవ్వండి. ఇలా ఆవులకు బచ్చల కూర పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ప్రేమ జీవితం అనేది మెరుగుపడుతుంది. ఇక కుంభరాశి విషయానికి వస్తే మీ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సమస్యల నుండి సభ్యుల నుండి తగిన సహకారం అనేది అందుతుంది. దీనివల్ల కోరుకున్న ఫలితాలను తీసుకొని రాగలుగుతారు. కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమ పడవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. కుటుంబ సభ్యులు ఎంతో బాగా సమర్థిస్తారు, కానీ బాగా డిమాండ్ చేసేలాగా ఉంటారు. ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది. మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు. మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వల్ల చెప్పదగిన సూచననే చెప్పాలి. ఈ రాశికి చెందిన వారు పెద్దవారు వారి ఖాళీ సమయాల్లో పాత మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. పనిలో మీ సీనియర్లు ఈరోజు అద్భుతంగా కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. విజయానికి క్రమశిక్షణ చాలా అవసరం. మీకు అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు గోధుమ రంగు బూడిద రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం పార్వతి మంగళ స్తోత్రాన్ని చదవండి. కుటుంబ జీవితం అనేది బాగుంటుంది. మీకు అన్నీ కలిసి వస్తాయి. ఇక మీనరాశి విషయానికి వస్తే అందమైన సున్నితమైన కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వు వలె ఈరోజు మీ ఆశ వికసిస్తుంది. ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. మీ ప్రవర్తనలో పొరపాట్లను జరగనివ్వకండి, ప్రత్యేకించి మీ జీవిత భాగస్వామితో. లేకుంటే అది మీ ఇంట్లో ప్రశాంతతను భంగం చేస్తుంది. మీరు చెప్పే విషయం ఏదైనా కూడా మీ ప్రేయసికి దుఃఖాన్ని కలిగిస్తుంది. వారు మీపై కోపగించుకోకుండా మీరు మీ తప్పును తెలుసుకొని వారిని శాంతపరచండి. టీవీ మొబైల్ ఎక్కువగా వాడటం వల్ల మీ యొక్క సమయం వృధా అవుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనేది తెలుస్తుంది, కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. ఈరోజు అన్నీ మర్చిపోయి మీ బాధల్ని ఎంతో సంతోషంగా గడుపుతారు. మీకు అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు వెండి కానీ తెలుపు రంగు వేసుకుంటే మంచిది.
మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, ఇంటిలో నీలం పరదాలను వ్రేలాడదీయండి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో అనుబంధాలు, భావాలు అన్నీ కూడా బాగా పెరుగుతాయి. మీకు ఈరోజు శనివారం ఫిబ్రవరి 1, 2025 రాశి ఫలాలు ఇవేనండి. నేను చెప్పిన పరిహారాలు తప్పకుండా పాటించండి. మీకు మంచి జరగాలని మళ్ళీ రేపు రాశి ఫలాలతో మనం కలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. శుభమస్తు.